హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కోట్ల సంవత్సరాల క్రితం భారీ డైనోసార్లు ఒకదాని వెంట ఒకటి నడుచుకుంటూ వెళ్ళాయి. వాటి వెంట చిన్న చిన్న బేబీ డైనోసార్లు కూడా పరుగులు తీశాయి. బురద నేలపై ఆ పడిన అడుగులు కాలగర్భంలో కలిసిపోలేదు. ఏకంగా 20 కోట్ల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా సాలేగావ్ గ్రామంలో తాజాగా గుర్తించిన డైనోసార్ల శిలాజ పాదముద్రలు ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మంచిర్యాల నేలలో దాగి ఉన్న 23 కోట్ల ఏళ్ల అద్భుత చరిత్రను మన ముందుకు తీసుకొస్తున్నాయి. డైనోసార్ల నుంచి ఆది మానవుల వరకు, రాక్షస గూళ్ళ నుంచి శాతవాహన సామ్రాజ్యం వరకు ఈరోజు మనం మంచిర్యాల కాలయానంలోకి వెళ్ళబోతున్నాం. సాలిగావ్లో బయటపడిన డైనోసార్ల అడుగులు మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం సాలిగావ్ గ్రామం చూస్తే సాధారణ గ్రామంలో కనిపిస్తుంది. కానీ ఈ గ్రామం కింద దాగి ఉన్న చరిత్ర మాత్రం అసాధారణం. ఇక్కడ సున్నపు రాయి ఉపరితలంపై పరిశోధకులు 14 భారీ డైనోసార్ పాదముద్రలను గుర్తించారు. వాటితో పాటు దాదాపు 50 చిన్న డైనోసార్ పాదముద్రలు కూడా లభించాయి. పెద్ద పాదముద్రలు అన్నీ ఒకే దిశలో ఉన్నాయి. అంటే భారీ డైనోసార్ల గుంపు ప్రయాణించినట్టుగా మనకు తెలుస్తుంది. చిన్న పాదముద్రలు మాత్రం అన్ని వైపులా ఉన్నాయి. అవి బేబీ డైనోసార్లు ఆడుకుంటూ పరుగులు తీస్తూ తిరిగిన ఆనవాళ్లుగా భావిస్తున్నారు. ఈ పాదముద్రలు జురాసిక్ యుగానికి చెందినవి. అంటే దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి. ఇప్పుడు కనిపించే పొలాలు, గ్రామాలు, రోడ్లు అప్పుడు లేవు. మొత్తం ప్రాంతం అడవులు, చెరువులు, నదులతో నిండి ఉండేది. ప్రాణహిత గోదావరి బేసిన్లో తేమ ఎక్కువగా ఉండేది. అందుకే భారీ వృక్షాలు పెరిగాయి. వాటి మధ్య థారోపాడ్ వంటి డైనోసార్లు జీవించాయి. ఒకటి శాకాహారి, మరొకటి మాంసాహారి. ఒకటి 4 కాళ్ళపై నడిచేది, మరొకటి 2 కాళ్ళపై పరిగెత్తేది. ఇలా కోట్ల సంవత్సరాల పాటు ఈ నేల డైనోసార్ల రాజ్యంగా నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మంచిర్యాల చరిత్ర డైనోసార్లతో కూడా మొదలు కాలేదు. జిల్లాలోని బొబ్బారం అడవుల్లో 23 కోట్ల సంవత్సరాల నాటి వృక్ష శిలాజాలు లభించాయి. రాతిలా కనిపించే ఈ శిలాజాలు ఒకప్పుడు జీవించి ఉన్న మహావృక్షాల అవశేషాలు. అంటే డైనోసార్లు వచ్చే ముందే ఇక్కడ దట్టమైన అరణ్యాలు ఉండేవి. ఈ శిలాజాలు భూమి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత విలువైనవిగా భావిస్తున్నారు. 1988లో మంచిర్యాల చరిత్రలో మరో పెద్ద సంచలనం చోటు చేసుకుంది. వేమనపల్లి సమీపంలోని రాజారం గ్రామంలో శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. అక్కడ ఏకంగా 840 డైనోసార్ ఎముకలు బయటపడ్డాయి. వాటి ఆధారంగా ఒక కొత్త జాతిని గుర్తించారు. అదే కోటోసారస్ యమనపెల్లియెన్సిస్. 14 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తు, దాదాపు 40 టన్నుల బరువు. ఒకప్పుడు మంచిర్యాల నేలపై సంచరించిన ఈ మహాకాయ జీవి అస్థిపంజరం ప్రస్తుతం హైదరాబాద్లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో ఉంది. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల యుగం ముగిసిపోయింది. లక్షల సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఈ నేలపై కొత్త జీవి అడుగుపెట్టింది. అదే మనిషి. ప్రాణహిత గోదావరి నదుల ఒడ్డు ఆది మానవులకు సహజ నివాసంగా మారింది. వేటాడడానికి అడవులు, తాగడానికి నీరు, బ్రతకడానికి కావాల్సిన అన్నీ ఇక్కడే ఉండేవి. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు క్వార్ట్జైట్ రాళ్లతో తయారు చేసిన పనిముట్లను గుర్తించారు. చేతి గొడ్డళ్ళు, కత్తులు, వేట కోసం ఉపయోగించిన ఆయుధాలు. ఇవి ప్రాచీన శిలాయుగానికి చెందినవి. అంటే ఆది మానవుడు ఈ నేలపై లక్షల సంవత్సరాల క్రితమే జీవించాడు అని నిర్ధారించే ఆధారాలు. కాలం మారింది. మనిషి వేటగాడి నుంచి రైతుగా మారడం ప్రారంభించాడు. నిప్పును ఉపయోగించాడు. గుంపులుగా జీవించడం మొదలుపెట్టాడు. జంతువులను పెంచుకున్నాడు. వ్యవసాయం ప్రారంభించాడు. ఇదే నాగరికతకు తొలి అడుగు. ఆ పరిణామ క్రమానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా మంచిర్యాల ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఐరన్ ఏజ్లో మనుషులు చనిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఖననం చేయడం ప్రారంభించారు. భారీ రాళ్లతో నిర్మించిన సమాధులను ఏర్పాటు చేశారు. వాటినే నేడు రాక్షస గుళ్ళు అంటారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి అనేక సమాధులు బయటపడ్డాయి. ఇవి వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అభివృద్ధి చెందిన సమాజానికి నిదర్శనం. బిఫోర్ కామన్ ఎరా 6వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. భారతదేశంలోని 16 మహాజనపదాల్లో ఒకటైన అస్మక రాజ్యం ఇక్కడే ఏర్పడింది. గోదావరి తీరంలోని కోటిలింగాల దీనికి కేంద్రంగా ఉండేది. దక్షిణ భారతదేశంలో గుర్తింపు పొందిన తొలి మహాజనపదాల్లో ఇదొకటి. తర్వాత చరిత్రలో మరో కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. కోటిలింగాలలో జరిగిన తవ్వకాలలో శాతవాహనుల తొలి రాజు శ్రీముఖ శాతవాహని నాణాలు ఇక్కడ లభించాయి. దీంతో కోటిలింగాలనే శాతవాహనుల తొలి రాజధానిగా పలువురు చరిత్రకారులు భావిస్తున్నారు. అంటే డైనోసార్ల అడుగులు పడిన నేల తర్వాత భారతదేశపు గొప్ప సామ్రాజ్యంలో ఒకటైన శాతవాహనుల ఆవిర్భావాన్ని కూడా చూసింది. సాలిగావ్లో తాజాగా బయటపడిన డైనోసార్ పాదముద్రలు మనకు కేవలం ఒక శిలాజాన్ని చూపించడం లేదు. మంచిర్యాల నేలలో దాగి ఉన్న 23 కోట్ల ఏళ్ల చరిత్రకి ద్వారాన్ని తెరిచాయి. వృక్ష శిలాజాలు, డైనోసార్ల అస్థిపంజరాలు, ఆది మానవుల పనిముట్లు, రాక్షస గుళ్ళు, అస్మక జనపద.
శాతవాహన సామ్రాజ్యం. ఇవన్నీ కలిపి ఒకే విషయం చెప్తున్నాయి. మంచిర్యాల కేవలం ఒక జిల్లా కాదు, డైనోసార్ల నుంచి నాగరికత వరకు సాగిన భారత చరిత్రకు సజీవ సాక్ష్యం. మీ ఏరియాలలో కూడా ఇలాంటి చారిత్రక అవశేషాలు ఏమైనా లభించినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.